గత 17 సంవత్సరాలుగా ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న వైద్య మిత్రులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి చేస్తున్న ఈ ఆందోళనకి పీడీఎఫ్ ఎమ్మెల్సీల తరఫున మేము ముందుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. రిఫరల్ హాస్పిటల్లో కానీ ఇతర చోట్ల కానీ ఈ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడంలో, ఎన్టీఆర్ వైద్య సేవ అమలు చేయడంలో వైద్య మిత్రులు చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. రోగులకి అలాగే ఆసుపత్రులకి మధ్య అనుసంధానంగా పనిచేస్తూ సేవలు అందిస్తున్నారు. అయితే వీళ్ళు 17 ఏళ్ళుగా పనిచేస్తున్నప్పటికీ కేవలం వేతనం 15,000 ఇస్తున్నారు. వాళ్ళ చేతికి 13,000 మాత్రమే అందుతూ ఉంది. అందుకని ఈరోజు ఆరోగ్య మిత్రులు లేక వైద్య మిత్రులు కోరుతున్నటువంటి ప్రధానమైన డిమాండ్ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ సమస్య ఈరోజు ముందుకు ఎందుకు వచ్చిందంటే ఇది మొత్తం ఎన్టీఆర్ వైద్య సేవ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగిస్తారనేటటువంటి ఇప్పుడు పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్తే ఈ ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న వైద్య మిత్రులకి ఫుటింగ్ ఉంటుందా లేదా అని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వీళ్ళందరికీ ముందుగా ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా సమానమైనకి సమాన వేతనం కింద రాజ్యాంగం చెప్పిన విధంగా ఎంటీఎస్ కానీ కల్పించాలి. అలాగే కేటగిరీ 1 కిందకి తీసుకొచ్చి వాళ్ళకి తగిన వేతనం చెల్లించాలని వీళ్ళు ప్రధానమైన డిమాండ్లుగా ఉన్నాయి. ఈ డిమాండ్లు నేను ఇప్పటికే శాసనమండలిలో 2-3 సార్లు మాట్లాడాను. మళ్ళీ ఎల్లుండి నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని కలవబోతా ఉన్నాను. వీళ్ళ డిమాండ్ మెమోరాండాన్ని వారికి, ఎందుకంటే ఎల్లుండి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరగబోతూ ఉంది. ఖచ్చితంగా ఆరోగ్య మంత్రి గారికి అలాగే సీఎంఓ దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ ఆందోళనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. నా పేరు నాగరాజ్ సార్. ఏపీ వైద్య మిత్ర ఎంప్లాయీస్ యూనియన్కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను స్టేట్కి. సార్ గత 17 సంవత్సరాల నుంచి ఈ సమస్య కొనసాగుతుంది. ఇప్పుడు ప్రతి జిల్లాలో శాంతియుత నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. మేము ఈరోజు ట్రస్ట్ దగ్గర చేస్తున్నాము. అయితే ఇందుకు ప్రధాన కారణము మాకున్న ప్రధాన సమస్యలు తీరకపోవటమే. ప్రధాన సమస్యలు అంటే ఏదైనా ఒక ఉద్యోగికి ప్రభుత్వం నుంచి కల్పించాల్సినటువంటి హక్కులు కల్పించకపోవడం వల్లనే జరుగుతున్నటువంటివి ఇవి. మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. 17 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మా ఉద్యోగస్తులకి, ఫీల్డ్ ఉద్యోగస్తులకి కనీస వేతనాలు లేవు, క్యాడర్ లేదు, ఉద్యోగ భద్రత అంతంత మాత్రమే ఉంది. ఆప్కాస్ తీసేస్తున్నారు. చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా లేదు, ఒకవేళ రిటైర్ అయిన వాళ్ళకి గ్రాట్యుటీ లేదు. సామాన్య మానవుడికి వచ్చేటువంటి ఎక్స్గ్రేషియాలు, గ్రాట్యుటీలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఒక ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నిలుస్తుంది అంటే ఆరోగ్య మిత్రుల తరపునే, ఫీల్డ్ ఉద్యోగుల తరపునే. కాబట్టి అంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు పథకం రకరకాలుగా మార్పులు చెందింది, అభివృద్ధి చెందింది, ఖండాలు దాటింది, అవార్డులు గెలుచుకుంది. కానీ మిత్రాలకు సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినది శూన్యమవుతుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు తప్ప వారికి ఇచ్చేటువంటి లెటర్ ప్యాడ్లు కూడా మారుతున్నాయి తప్ప, కాలాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి. మా భవిష్యత్తులో మాత్రం ఎటువంటి మార్పు రావటం లేదు. ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, మాకు కనీస వేతనాలు అమలు చేయండి, ఉద్యోగ భద్రతను నిలపండి, క్యాడర్ అమలు చేయండి. ఇవన్నీ మేము ఇస్తే పథకాన్ని మరింత మెరుగ్గా తీరుస్తాం కదా అని ఎందుకు ఆలోచన చేయట్లేదని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని, మాకు నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారన్న ఆశ ఉంది. ఈరోజు ఏంటంటే అధికారులు మేము ప్రభుత్వంతో మాట్లాడి చేయిస్తాము, లేదంటే కనుక మీరు ప్రభుత్వానికి నేరుగా చెప్పుకునేటువంటి అవకాశం మీరు తీసుకోండి అనేటువంటి సందర్భంలోనే ప్రభుత్వానికి మా బాధలు చెప్పుకునేటువంటి పరిస్థితిని మేము తీసుకోవాల్సి వచ్చింది. దయచేసి మా సమస్యలను అర్థం చేసుకోండి. 2,000 కుటుంబాలు ఉన్నాయి, 2,000 కుటుంబాలు రోడ్డుకు వస్తున్నాయి.
జీతాలు తక్కువ లేక పిల్లల్ని పోషించలేనటువంటి పరిస్థితి అయింది. క్యాడర్ లేక వెయిటేజ్ లేకుండా పోతుంది, వెయిటేజ్ లేక ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక ఉద్యోగి అంటే ఎలా బతుకుతాడు, ఆయన ఉద్యోగం ఎలా చేస్తాడు? కాబట్టి ఉద్యోగి బాగుంటే ప్రభుత్వం బాగుంటుంది, ఉద్యోగి బాగుంటే ప్రజలు బాగుంటారు, ఉద్యోగి బాగుంటే సేవలు బాగుంటాయి, సేవలు బాగుంటే పథకం బాగుంటుంది, పథకానికి పేరు వస్తే ప్రభుత్వానికి కీర్తి వస్తుంది. దయచేసి ఈ సూత్రాన్ని పాటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని చేతులెత్తి 2000 మంది ఉద్యోగస్తుల తరపున కోరుతున్నాము. మేము డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్టర్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫీల్డ్ ఎంప్లాయీస్ అండి. నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంగారుశ్రీని మాట్లాడుతున్నాను. మేము 17 సంవత్సరాలుగా ఈ వైద్యమిత్రగా మేము ఏ గవర్నమెంట్ వచ్చినా ఆరోగ్యమిత్రగా వైద్యమిత్రగా మేము విధులు నిర్వహిస్తున్నామండి. అయితే మాకు ఉద్యోగ భద్రత లేదండి. ఈ 17 సంవత్సరాలుగా మాకు ఉద్యోగ భద్రత లేదు. మేము ఇప్పుడు ఈ శాంతియుత ధర్నా దశల వారీగా స్టార్ట్ చేసామండి. 17వ తారీఖుని 27వ తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా జిల్లా సమన్వయకర్త గారి ఆఫీస్ ముందు చేశాము. ఇప్పుడు మా ప్రధాన సమస్యలు ఏంటంటే 17 సంవత్సరాలుగా మేము బాధపడుతున్న మా ప్రధాన సమస్య మాకు ఉద్యోగ భద్రత లేదండి. మాకు ఉద్యోగ భద్రత కావాలి. మా ఈ 17 సంవత్సరాల సర్వీస్ని దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తూ మాకు సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఉందో మినిమం స్కేల్ ఇస్తూ మాకు డ్యూటీలో చనిపోయిన ఎంప్లాయీస్కి ఎక్స్గ్రేషియా 15 లక్షలు ఇస్తూ మాకు మెయిన్గా ఉద్యోగ భద్రత కోసమే మేము చేస్తున్నామండి. మరి కూటమి నాయకులు మాకు న్యాయం చేయాల్సిందిగా, మా అధికారి వారు CEO సారు మాకు న్యాయం చేయాల్సిందిగా మేము ఈరోజు ఎప్పుడు కూడా మేము ఈ విధంగా రోడ్డు ఎక్కింది లేదండి. మా బాధలు పెరుగుతున్న ఆర్థిక భారం దృష్ట్యా మేము ఈ అతి తక్కువ శాలరీకి చేయలేక ఉద్యోగ విధులు అయితే మేము ఒక రెగ్యులర్ ఎంప్లాయీతో సమానంగా మేము ఉద్యోగ విధులు సీసీ కెమెరా ఎదురుగా అనుక్షణం సీసీ కెమెరా పర్యవేక్షణలో మేము ఉద్యోగ బాధ్యతలు మేము సక్రమంగా నిర్వర్తిస్తున్నామని, మా ఈతో పని చేయించుకుంటున్నప్పుడు మాకు అలాగే సమాన పనికి సమాన వేతనం ఇస్తూ ముందుగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కూటమి నాయకుల్ని, మా బాస్ CEO సార్ని మీడియా సాక్షిగా కోరుకుంటున్నామండి.